హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినాన కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించడానికి సమయం తీసుకుందాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా కొన్ని నిమిషాలు కూర్చుందాం, దేవుని యొక్క మాటలను ధ్యానిద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత పరలోకములో నుండి తండ్రి యొక్క స్వరము వినబడింది. ఆ స్వరము విన్న ఆ యొక్క వచనాలు, ఆ అనుభవాన్ని మనం చదివాం. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మాథ్యూ చాప్టర్ 17 verse 5. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. యేసుప్రభు వారు రూపాంతరం చెందిన ఆ యొక్క పర్వతం పైన అక్కడ కూడా యేసుప్రభు వారు కొరకు పరలోకములో ఉండే తండ్రి ఏం చేస్తుండనగా, తండ్రి యొక్క స్వరము, తండ్రి మాట్లాడినట్లు తండ్రి యొక్క స్వరాన్ని అక్కడ విన్నట్లు మనం గమనించగలుగుతున్నాం. అనగా యేసుప్రభు వారు తండ్రి యొక్క స్వరమును వింటూ తండ్రితో మాట్లాడుతూ యేసుప్రభు వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉన్నారని మన యొక్క సువార్త పుస్తకాల్లో మనం చదువుతున్నాము, మనం నేర్చుకున్నాము. యేసుప్రభు వారు ఎల్లవేళలో ఆయన ప్రార్థించేవాడై ఉన్నాడు, తండ్రితో మాట్లాడువాడై ఉన్నాడు, తండ్రి యొక్క స్వరం వినువాడై ఉన్నాడు. యేసుప్రభు వారు అంటారు, నేను ఏమి చేస్తున్నప్పటికీ నా తండ్రి చేయుచున్నది నేనేం చేశాను అనగా చూసి నేను చేస్తున్నాను. మరలా అంటాడు, నేను ఏం మాట్లాడుతున్నప్పటికీ నా తండ్రి యొక్క ఆదేశము ద్వారా నేనేం చేస్తున్నాను అనగా నేను మాట్లాడుతున్నాను. అంటే ఎల్లప్పుడూ కూడా తండ్రి యొక్క స్వరము విన్న అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. యేసుప్రభు వారు ఈ భూలోకములో ఆయన 100% మానవుడుగాను 100% దేవుడుగా ఆయన జీవించుచున్న వేళలో ఒక మానవుడుగా ఆయన దేవుని యొక్క స్వరము విన్న అనుభవము కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి యొక్క స్వరం విన్న అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇందాక మనం చదివిన లేఖన భాగము మత్తయి సువార్త అదే లేఖన భాగం అండి. వేరే దగ్గర మనం చూడొచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుప్రభు వారు ఆ కలువరి శిలువపై వేలాడబడుతున్న ఆ ఆఖరి క్షణములో యేసుప్రభు వారు అన్నారు, నా తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ? నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇందాక మనం కొన్ని వచనాలు చదివాం కదండి. యేసుప్రభు వారు తండ్రి యొక్క స్వరాన్ని వింటున్న అనుభవం కలిగిన ఒక వ్యక్తి. ఆయన ఒక మనిషిగా ఈ లోకములో ఒక 100% మనిషిగా ఈ లోకములో ఆయన బ్రతికినప్పుడు కూడా ఆయన తండ్రితో ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతున్న తండ్రి యొక్క స్వరం విన్న అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ కలువరి శిలువపై వేలాడబడి ఆయన ఆ ప్రయాసము గుండా ఆ కష్టము గుండా వెళ్తుండగా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కలిగింది అనే ఆ ప్రశ్నకి ఇంగ్లీష్లో వై ఎందుకు అనే ప్రశ్నకి ఏం దొరకలేదంటే జవాబు దొరకలేదు. కలువరి శిలువపై యేసుప్రభు వారు వేలాడబడి నా దేవా ఎందుకు, వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనే ఆ ఎందుకుకి ఆ ప్రశ్నకి ఏం దొరకలేదు అనగా జవాబు దొరకలేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన
మన అనేకమైన జీవితాల్లో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయేమో, అనేకమైన వయసు ఉన్నాయేమో. ఎందుకయ్యా, ఎందుకు నాకు ఉద్యోగం దొరకలేదు, నాకు పెళ్లి జరగలేదు, నాకెందుకు బిడ్డలు లేరు, నాకెందుకు ఇలాంటి కష్టం కలిగింది, నాకెందుకు ఇలాంటి జబ్బు కలిగింది, మా ప్రియులు ఎందుకు మరణించారు, నేనెందుకు ఇల్లు కట్టుకోలేకపోయాను, లేదా నాకెందుకు ఇలాంటి నష్టం కలిగింది, నాకెందుకు ఇలాంటి బాధలు కలుగుతున్నాయి, నాకెందుకు ఇలాంటి పరాజయాలు కలుగుతున్నాయి. అనేకమైన అనేకమైన ప్రశ్నలు, అనేకమైన ఎందుకులు మన యొక్క హృదయంలో కూడా ఉన్నాయేమో. ఈ యొక్క దినాన్న నీలో అలాంటి ఒక ప్రశ్న ఉండడం సమస్య కాదు. కానీ విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఆ ప్రశ్నకు జవాబు నీకు దొరకలేనప్పుడు, నీకు ఆ ప్రశ్నకు జవాబు దొరకలేనప్పుడు ఓపికతో సహనముతో నువ్వు వేచి ఉండగలుగుతావా అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువపై వేలాడబడి, ఎందుకు నన్ను విడనాడితివి, నన్ను ఎందుకు నా చేయి విడిచావు తండ్రి, నన్ను వై డిడ్ యు ఫోర్సేక్ మీ అనే ఆ ప్రశ్నకు ఏం దొరకలేదనగా, ఆ కలువరి శిలువ పైన తనకి జవాబు దొరకలేదు. ఆ ఎందుకు జవాబు దొరకలేదు. ఈ దినాన నీ యొక్క జీవితంలో అనేకమైన వయసు ఉన్నాయి, అనేకమైన ఎందుకులు ఉన్నాయి. ఎందుకు దేవా ఇలాగా, ఎందుకు దేవా అలాగా, ఎందుకయ్యా నా ముందు 5 సంవత్సరాల ముందు నా జీవితంలో కొంతమందికి ముందు జరిగిన కార్యాల్లో కొన్ని ఇంకా ప్రశ్నతో బ్రతుకుతున్నారు. కొంతమంది ఈరోజు జరుగుతున్న కార్యాల కొరకు అనేకమైన ప్రశ్నలతో బ్రతుకుతున్నారు. ప్రశ్న ఉండడం సమస్య కాదు. మనుషులంటే అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ విషయం ఏంటంటే, ఆ ప్రశ్నలో ఒకవేళ జవాబు దొరకలేకపోతే, యేసుప్రభు వారు నీ ఎందుకు ఆయన జవాబు ఇవ్వకపోతే, నువ్వు ఓపికతో సహనముతో ఆయన కార్యముల కొరకు నువ్వు వేచి ఉంటావా? కొన్నిసార్లు మనము ఆయన చేసే కార్యాలు కొరకు, లేకపోతే ఆయన మన జీవితంలో ఇవ్వలేని ప్రశ్నలకు జవాబుల కొరకు మనము ప్రయాసపడుతూ ఆ శ్రద్ధలో ఆ ఆలోచనలు ఉండిపోయి, దేవుడు మన జీవితంలో ఇస్తున్న ఆ యొక్క రెవల్యూషన్స్, మన యొక్క జీవితంలో ఆయన చూపెడుతున్న ఆయన ప్రత్యక్షతలను మనం ఏం చేస్తామనగా కోల్పోయిన వారుగా తీర్చబడతాం. ఆయన మన జీవితంలో ఉన్న ఆ ప్రశ్నలకి జవాబు నాకు దొరకాలి, ఆ జవాబు నేను పొంది తీరాలి అనే ఆ ప్రయత్నములో, అనే ఆలోచనలో, నేను ఎలాగన్నా జవాబు పొంది తీరాలి అనే ఆ ఆలోచనలో పడిపోయి అనేకులు ఏం చేస్తారనగా, దేవుడు వారి యొక్క జీవితంలో ఇస్తున్న ఆ ప్రత్యక్షతలను కోల్పోయిన వారుగా తీర్చబడతారు. ఇక ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, నీ యొక్క జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు దేవునికి సన్నిధానం అడుగు. కానీ ఆ ప్రశ్నలకు జవాబు దొరకలేనప్పుడు ఆ ప్రశ్నలు పట్టుకొని నువ్వు మూలలో కూర్చోకుండా దేవుని యొక్క ప్రత్యక్షతల కొరకు నువ్వేం చేయాలనగా, నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా తీర్చబడాలి. ఈ ప్రశ్నకు నాకు జవాబు దొరికే తీరాలి, లేకపోతే ఇది ఎందుకు జరిగిన కారణం తెలిసి తీరాలి అనేది కాకుండా, దేవా నాకు ఎందుకు జరిగిందో నాకు తెలుసుకోవాలంది. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా ఏముందనగా, నీ యొక్క చిత్తము, నీ ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడ్డమే నన్ను చూడాలి. అనేకమైన ప్రశ్నల యొక్క జవాబు ఎక్కడ దొరుకుతుందో తెలుసండి? పరలోకం చేరినంత వరకు దొరకదు. అనేకమైన ప్రశ్నల యొక్క జవాబులు మనకి ఏం దొరకదనగా, పరలోకం చేరినంత వరకు ఆ ప్రశ్నకు మనకు జవాబు లేదు. ఎంత వెతకండి, మీ బుర్ర పాడవడం తప్ప వీరిని అడిగితే ప్రశ్నకి ఇంకా ప్రశ్న మీద ప్రశ్నలు వచ్చేస్తాయి, కానీ అనేకమైన జవాబులు దొరకవు. జవాబులు వెతకొద్దని చెప్పట్లేదు, గుడ్డిగా బతకమని చెప్పట్లేదు. కానీ ప్రశ్న అడిగిన తర్వాత, దేవా ఎందుకు నా జీవితంలో ఇలాంటి జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరాజయం, ఎందుకు ఇలాంటి నష్టం అడిగిన తర్వాత ఏం చేయాలనగా, ఆ ప్రశ్నను ఆయన సమయంలో ఆయన జవాబు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. నేనేం చేయకూడదనగా, నా జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ రెవల్యూషన్స్, ఆ యొక్క ప్రత్యక్షతలు నేనేం చేయకూడదనగా, నేను కోల్పోకూడదు. నీ జీవితంలో ఈ దినాన అట్టి విధమైన ఒక అనుభవంతో ముందుకు వెళ్ళాలంటే, క్రీస్తు యేసునందు నీకు ఒక నిరీక్షణ కావాలి.
ఒక నిరీక్షణ. అనేకమైన సార్లు మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సమాధానం దొరికేస్తుంది అని అనేకులు అనుకుంటారు. లేకపోతే ఈ ప్రశ్నకు జవాబు దొరికితే నేను సమాధానంగా సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు. లేదు, అనేకమైన ప్రశ్నలకు జవాబు ఒకవేళ దొరికినా నీ జీవితంలో ఈ పరిస్థితిలో ఏ వ్యత్యాసం కలగదు. ఒకవేళ కొన్ని ప్రశ్నల యొక్క జవాబు అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మనలో లేదేమో. గనక మనం ఏం చేయాలనగా, నిరీక్షణ కలిగిన వారే, ఆ ప్రశ్న వచ్చింది, ప్రశ్న దేవుని యొక్క సన్నిధిలో అడిగాము, తర్వాత ఏం చేయాలనగా నిరీక్షణతో ముందుకు కొనసాగాలి. దేవుడు చేయుచున్న కార్యాల కొరకు మనం ఏం చేయాలనగా ఎదురు చూచు వారే తీర్చబడాలి. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు మనము ఎందుకు దేవా అని అడుగుతున్న ప్రశ్నకు జవాబు దొరకలేనప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు, మనకి ఏ జవాబు దొరకలేనప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో లేడు అని కాదు. హలో, నీ యొక్క జవాబుకు ప్రశ్న రాలేదంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, దేవుడు నీతో మాట్లాడట్లేదని కాదు, దేవుడు నీ పైన కోపంగా ఉన్నాడని కాదు, దేవుడు నిన్ను విసర్జించేశాడని కాదు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. నీ ప్రతి అనుభవంలో ఆయన సహ అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుడు ఆయన నమ్మకమైన వాడు. ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన మాత్రం నేను ఏం చేయడనగా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. సమయానికి కాలానికి అందరూ విడిచిపెడతారండి. మీ స్నేహితులు అనుకుంటారా, నీకు నిజమైన సమస్య వస్తే నెమ్మదిగా నీ స్నేహితులు ఏమవుతారు అనగా దూరం అవడం ప్రారంభిస్తారు. నీ బంధువులు, నీ చుట్టాలు అనుకుంటావా, నీ ఎంతమంది బంధువులు చుట్టాలున్నా నీ సమస్య చాలా క్రిటికల్గా అయిపోతే, చాలా ప్రమాదంగా అయిపోతే, లేకపోతే ప్రమాదం ఎందుకండి, పోలీస్ యొక్క పేపర్లో కానీ ఏదన్నా ఒక కోర్టు కేసులో కానీ ఏదన్నా సంతకం పెట్టవలసి వస్తే ఇంతవరకు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా నీకు కనబడరు. నీ సొంత రక్త సంబంధాలు కనబడరు. ఎందుకంటే అయ్యో సంతకం పెడితే నాకు సమస్య అవుతుందేమో, సంతకం పెడితే నేను 10 సార్లు కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుందేమో, సంతకం పెడితే నన్ను పిలుస్తారేమో అని నీ సొంత రక్త సంబంధులే ఏం చేస్తారు తెలుసా, నెమ్మదిగా ఏదో చెప్పి తప్పించేసుకుంటారు. ఈ లోకములో మనుషులందరూ కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు. సమయానికి కాలానికి కొంతకాలం అందరూ నీ చుట్టూ ఉంటారు, కొంతకాలం వరకు అయితే అందరూ నిన్ను ఆదరిస్తారు, కొంతకాలం అందరూ నిన్ను ధైర్యపరుస్తారు. కానీ కాలం గడిచే కొలది, పరిస్థితి ఇంకా భయంకరంగా తీర్చబడే కొలది, పరిస్థితి ఇంకా కష్టంగా తీర్చబడగలది, నువ్వు ఒంటరిగా మిగులుతావు. నీకు ఒంటరిగా మిగిలినప్పటికీ నిజానికి నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే నీతో పాటు ఎవరున్నారనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీతోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏడుస్తుంటాం, నాకు ఎవ్వరూ లేరండి. యేసయ్య మన పక్కన కూర్చొని అంటారు, మరి నేనే అయిపోయినాను. చాలామంది ఇంకా ఆ పిల్లలందరూ మాట్లాడుతున్నారు, అన్నయ్యలు కొంచెం చూడండి. కొన్నిసార్లు మనం ఇంకొక మాట అంటుంటారు చాలామంది, ఏంటి ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరండి, యేసయ్య తప్ప ఎవరు లేరని చాలా బాధగా చెప్తూ ఉంటారు. నిజానికి యేసయ్యే నీతో ఉంటే ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకేమి లేదనగా దాంతో నీ జీవితానికి పెద్ద వ్యత్యాసం వచ్చేదేమి లేదు. యేసుప్రభువు వారు ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా అందరు నీ వైపు ఉండి నేను ఒక్కడు నీ వైపు లేననుకో, నీతో ఎంతమంది ఉన్నా ఏ లాభం లేదు. ఇర్మియా ఒకవేళ నువ్వు నా కొరకు నిలబడి నేను నీతో ఉండి లోకం అంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా అది కూడా నీకేం లేదనగా వారు కూడా నీకు ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈ దినాన ఒంటరిగా ఉన్నావా, ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా, అయ్యో నా పరిస్థితుల్లో ఎవరు నాతో లేరండి అనుకుంటున్నావా, నాతో ఈ యొక్క అనుభవంలో నాతో పాటు మాట్లాడడానికి, నన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి, నా పరిస్థితులు అర్థం చేసుకున్న వారు ఎవరు లేరు అనుకుంటున్నావా, అంత మౌనంగా ఉందనుకుంటున్నావు. కానీ అవి నీతో మాట్లాడే ఆ మనుషుల యొక్క స్వరం నీకు వినబడకపోవచ్చు. కొన్నిసార్లు నీ ప్రశ్నకు జవాబు దేవుని దగ్గర నుంచి కూడా రాకపోవచ్చు. కానీ నీవు పరిపూర్ణంగా విశ్వసించాలి, ఆయన ఏం చేస్తున్నానగా ఆయన నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఏం చేయడనగా
ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సైలెన్స్ ఈజ్ నాట్ యాబ్సెన్స్. ఆయన లేడు అంటే, ఆయన స్వరం వినబట్టలేదంటే ఆయన లేడు అనేది కాదు, ఆయన ఉన్నాడు. కానీ కొన్ని ప్రశ్నలకు జవాబు వెంటనే దొరికేది కాదు, కొన్ని ప్రశ్నలకు జవాబు ఎప్పటికీ దొరికేది కాదు. కొన్ని ప్రశ్నలకు జవాబు కొంతకాలం దొరుకుతుంది, మనకు ఒక 5-6 సంవత్సరాలు దాటాక అప్పుడు మనకేమవుతుంది, అయ్యో ఆ రోజు జరిగిన పరిస్థితికి, ఆ రోజు వెళ్ళిన అనుభవానికి ఇదా కారణము. కొన్ని ప్రశ్నలకి నువ్వు మరణించినంత వరకు నీకేం లేదనగా ఆ ప్రశ్నలకు జవాబు లేదు. ఆర్ యు రెడీ? నువ్వు అలాంటి ఒక్క నిశ్శబ్దములో బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా? యుద్ధకాల సమయంలో ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా మీతో మీరు నాతో నేను అడగాలి. అలాంటి ఒక నిశ్శబ్దములో బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వై, ఎందుకు దేవా అన్నప్పుడు ఏ యొక్క ఉత్తరము లేని ఒక జవాబు లేని ఆ అనుభవంలో నువ్వు నిలకడగా నిలబడే అనుభవం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? అనేకమైన క్రైస్తవులు దేవుడు మాట్లాడినప్పుడు ఉన్న విశ్వాసం ఉంది, చాలా మంచిది, చాలా గొప్పది. కానీ ఇంకా నువ్వు ఎక్కడికి ఎదగాలనగా కొన్నిసార్లు మౌనములో నువ్వేం చేయాలనగా ఆయన ఎందు ఏం చేయాలనగా విశ్వాసము కలిగిన వ్యక్తిగా తెరచబడాలి. ఇది నాన్న మీలో ఎంతమంది అట్టి విధమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ప్రయాసములు గుండా, కష్టములు గుండా, దుఃఖములు గుండా వెళ్తూ జీవితంలో ఒక్క ప్రశ్న కాదు 4-5 ప్రశ్నలతో నిండబడి, అయ్యో ఇదెందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు అవ్వలేదు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలా అవుతుంది అనుకున్నాను. అనేకమైన వైస్, అనేకమైన ఎందుకులు ఉన్నాయి. ప్రార్థించావు, ఉపవాసం చేసావు, దివారాత్రులు ప్రార్థించావు, బైబిల్ చదివావు, అనేకులతో ప్రార్థన చేయించుకున్నావు, అనేకమైన ప్రయత్నాలు చేశావు, కానీ ఇంతవరకు నీకు జవాబు దొరకలేదు. ఇంకా ఏం ప్రయత్నం చేస్తున్నావు జవాబు కొరకే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. జవాబు కొరకు, ఆ ప్రశ్న కొరకు ఉన్న జవాబుల కొరకు వెతడం మానేసి దేవుడిని వెతికేవారుగా తెరచబడండి. దేవుడిని వెతికేవారుగా తెరచబడండి. ప్రశ్న వెంటూ పరిగెట్టడం ప్రారంభిస్తే ఎక్కడో దగ్గర నువ్వు తప్పిపోవడానికి అవకాశం ఉంది. కానీ క్రీస్తు వెంట నువ్వు పరిగెట్టడం ప్రారంభిస్తే నువ్వు తప్పిపోవడానికి అవకాశం లేదు. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూడి వచ్చిన యవన బిడ్డలు కానీ, చిన్నవారు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా ప్రశ్నల వెంట పరిగెడుతున్నట్లయితే ఇదైనా ఒకసారి ఆగి క్రీస్తు వెంట పరిగెట్టడం ప్రారంభించండి. యోగ్యమైందైతే నీకు ఆయన జవాబు నీకు ఇస్తాడు. అది మంచిది అనుకుంటే ఆ జవాబు నీకు ఇస్తాడు, ఈరోజు ఇస్తాడు. ఇప్పుడు కాదు అనుకుంటే కొంతకాలం తర్వాత ఇస్తాడు. అప్పటికీ కాదు అనుకుంటే పరలోకం వెళ్ళాక నీ ప్రశ్నలన్నిటికీ 100% ప్రతి దానికి జవాబు ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామండి. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:9. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, తండ్రి నన్ను ఎలాగూ, యేసుప్రభు వారు చెప్పిన ఈ స్టేట్మెంట్ ఏమనగా తండ్రి నన్ను ఏం చేయించున్నాడు అనగా ప్రేమించుచున్నాడు. అది ఒక స్టేట్మెంట్, అది ఒక ఫ్యాక్ట్, ఒక సత్యం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుప్రభు వారిని ఏం చేయించున్నాడు అనగా ఆయన ప్రేమించుచున్నాడు. అయితే ఇందాక మనం వచనం చదివాం కదండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనములో యేసుప్రభు వారు కల్వరి శిలువపై వేలాడబడి ఎవరిని ప్రశ్నించుచున్నాడు? ఎవరిని ప్రశ్నించుచున్నాడు? తండ్రిని ప్రశ్నించుచున్నాడు. అయ్యా తండ్రి, తండ్రి నువ్వు నన్ను ఎందుకు వై డిడ్ యు లీవ్ మీ, వై డిడ్ యు ఫోర్సేక్ మీ, ఎందుకు నా చెయ్యి విడిచావు? హలో, యేసుప్రభు వారు కల్వరి శిలువ పైన తండ్రిని ప్రశ్నించడం బట్టి తండ్రికి కుమారుడి ఎడల ఉన్న ప్రేమ పోయినట్లా? తండ్రికి కుమారుడి ఎడల ఉన్న ఆ ప్రేమ తరిగిపోతుందా? ఆగిపోతుందా? మారిపోతుందా? ఆగిపోదు, మారిపోదు, తరిగిపోదు. నీ యొక్క ప్రయాసము గుండా, నీ యొక్క కష్టముల గుండా, నీ దుఃఖముల గుండా నువ్వు వెళ్తుండగా నీ జీవితంలో వచ్చుచున్న కొన్ని వేదనకరమైన, దుఃఖకరమైన ప్రశ్నలు ఉన్నాయి.
నీలో వచ్చుచున్న కొన్ని మాటలున్నాయి, నీలో వచ్చుచున్న కొన్ని నిరుత్సాహకరమైన మాటలున్నాయి, లేదా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలను బట్టి నువ్వు కొన్ని మాటలు చెప్పేశావని, కొన్ని ప్రశ్నలు అడిగావని, లేకపోతే దేవుని నువ్వు నిలదీయడానికి ప్రయత్నం చేశావని దేవుడు ఏం చేయడనగా ఆయనకి నీ ఎడలున్న ప్రేమ తరిగిపోయేది కాదు. పిల్లలకి కొన్నిసార్లు కోపం వస్తే కొంతమంది పిల్లలు చాలా కోపం వచ్చి చాలా బాధ వస్తే అంటాడు, నువ్వు నాకు వద్దు అంటాడు. లేకపోతే ఇంకా నేను నీ దగ్గరికి రానంట, లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు చాలా బ్యాడ్ అంటాడు. లేకపోతే నువ్వు అసలు నాకు నచ్చదంటే ఏదైనా తండ్రికి ఇంకా నీ మీద ఉన్న నాకు అసలు ఇంకా ప్రేమే లేదురా, నువ్వు నన్ను ఇలాంటి మాటలు అన్నావా, నువ్వు నన్ను ఇలా అన్నావా, నువ్వు నా దగ్గరికి రానన్నావా, ఇంకా నన్ను ప్రేమించనన్నావా, అయితే నాకు నీతో కూడా పని లేదని ఏ తండ్రి ఏం చేయడానికి, తండ్రి కానీ తల్లి కానీ తన పిల్లల్ని ఏం చేయరు, ఇంకా విసర్జించరు, లేకపోతే వారి మీద ఉన్న ప్రేమ వారికి తరిగిపోదు. మనిషిగా నీ యొక్క జీవితంలో కొన్ని ప్రయాసములు గుండా, కష్టములు గుండా వెళ్తున్నప్పుడు నీ జీవితంలో నీ మనసులో ఉండి కొన్ని మాటలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని రీతిగా దేవుని ప్రశ్నిస్తావేమో, కొన్ని రీతిగా దేవుని నిలదీసినట్లు అడుగుతావేమో, దేవా ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు చేసావు, నువ్వు ఇదన్నావు కదా, ఇలా ఏంటి చేసావు, అలా అన్నావు కదా, నన్ను ప్రేమిస్తా అన్నావు, దీవిస్తాన్నావు, ఇదా నన్ను ప్రేమించేది, ఇదా నన్ను దీవించేది, ఇందుకా నన్ను రక్షించావు, ఎందుకయ్యా నన్ను అనేకమైన ప్రశ్నలు అడిగితే దేవునికి నీ మీద ఉన్న ప్రేమ తరిగిపోయేది కాదు, ఆయన నిన్ను కొట్టేసేవాడు కాదు. యోబు గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథం అండి. యోబు గ్రంథం మీలో చాలామంది చదువు ఉంటారు. యోబు గ్రంథం కథ ఏంటంటే, చాలా దుఃఖంలో, బాధలో, ప్రయాసంలో వెళ్తున్న ఒక వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు మనం కలలో కూడా ఊహించలేము. పిల్లలందరూ చనిపోయారండి. ఒక తండ్రికి ఒక తల్లికి ఒక్క కుమారుడు కుమార్తె మరణించినా ఏ తల్లి తండ్రి కూడా సహించలేరు. అలాంటిది యోబు యొక్క బిడ్డలందరూ చనిపోయారు. ఇంతకాలము సంపాదించిన సంపాదన అంతా పోయింది, శరీరం కూడా బలహీనంగా తీర్చబడింది, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా నలిగిపోతున్న యోబు యొక్క కథ. యోబు కథ మాత్రం కాదండి, యోబుతో పాటు ఉన్న ముగ్గురు ఆత్మీయమైన స్నేహితులు, ముగ్గురు మంచి భక్తికరమైన స్నేహితులు. వారికి అనేకమైన సత్యములు వారికి తెలుసు, అనేకమైన భక్తికరమైన కార్యాలు వారికి తెలుసు, అనేకమైన దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసిన వారు. దాంతోపాటు ఈ ముగ్గురు కూడా యోబు కన్నా చాలా వయసులో పెద్దవారు. అనుభవం ఉంది, భక్తి చాలా ఎక్కువ ఉంది, లేకపోతే దేవుని కొరకున్న జ్ఞానము ఎంతగానో ఉంది. కానీ ఈ ముగ్గురు యోబు యొక్క జీవితంలో కలిగిన సమస్యలు అన్నిటికీ రెట్టింపు చేసింది ఎవరంటే వీళ్ళు ముగ్గురే. ఈ ముగ్గురు వలన యోబుకి ఆల్రెడీ చాలా బాధ ఉంది, యోబుకి ఎంతో కష్టం ఉంది. ఏ మనిషి కూడా అలాంటి బాధ ఊహించుకోలేడండి. ఏ మనిషి కూడా కళలో కూడా, పీడకల కూడా ఇంత భయంకరంగా ఉండదు. పీడకల చాలా భయంకరంగా ఉంటే యోబు యొక్క జీవితంలో జరిగిన సందర్భాలు పీడకల్లో కూడా అంత భయంకరంగా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు క్రైస్తవ స్నేహితులు, ముగ్గురు భక్తిగల స్నేహితులు యోబు యొక్క జీవితాన్ని ఇంకా నరకం చేసేసారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయవలసి ఏంటంటే తెలుసా, మనం వెళ్ళి మౌనంగా నించోవడం నేర్చుకోవాలి. చాలామందికి ఏంటంటే వెళ్ళాను కదా ఏదో చెప్పాలి అనుకుంటారు. చెప్పవసరం లేదండి, ఏం చెప్పవసరం లేదు. నువ్వు అక్కడ నిలబడితే చాలు, నువ్వు నిలబడడం వారికి ఆదరణగా తీర్చబడుతుంది. మాట్లాడితేనే ఏమవుతుందో తెలుసా, చాలా కష్టంగా తీర్చబడుతుంది. ఏదేదో చాలామందికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. ఆదరించాలని మంచి మనసుతోనే చెప్తూ ఉంటారు, కానీ ఆదరించేలా ఉండదు. వాళ్ళకి ఇంకా గాయం రేపేదిగా ఉంటుంది, ఇంకా బాధ కలిగించేదిగా ఉంటుంది. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే యోబుని ఓదార్చడం వచ్చారు. ఓదార్చడం వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే యోబు ఏదో పాపం దుఃఖంలో ఉండి వాడి యొక్క దుఃఖాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు యోబు యొక్క జీవితంలో జరిగిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఒక్కసారి పెట్టుకొని చూడండి.
ఏ మనిషి కూడా దాన్ని తట్టుకోలేడండి. ఆ బాధలో, ఆ దుఃఖములో యోబు కొన్ని మాటలు అనేస్తున్నాడు. అంటూ ఉంటే వీళ్ళేం చేశారంటే, వీరు యోబు అంటున్న మాటలు, యోబు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, యోబు మనుషుల్ని అనట్లేదు, యోబు అంతా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. యోబు యొక్క స్నేహితులు ఏం చేసుకున్నారు అనగా, దేవుడి కొరకు వారు అడ్వకేట్స్ అయిపోయారు. దేవుని యొక్క అడ్వకేట్స్ అంటారమ్మా, లాయర్లు అయిపోయారు. దేవుని యొక్క లాయర్లు, దేవుని కొరకున్న, దేవుని తరపున వాదించడం ప్రారంభించారు. దేవుని తరపున వాదించడం ప్రారంభించి యోబుని నిందించేస్తున్నారు, యోబుని దూషించేస్తున్నారు. అరే నువ్వు ఇలాంటోడువురా, నీకు అందుకే ఎలా జరిగింది, నీకు అలా జరిగింది. ఎందుకు వచ్చారు వీళ్ళు? అసలు ఆదరించడానికి వచ్చారు. పాపం బాధలో ఉన్న మా స్నేహితుడు, వాడి పిల్లలందరూ చనిపోయారు, వాడికి ఆస్తి అంతా పోయింది అని చెప్పడం, అని వాడిని ఆదరించడానికి వచ్చినోడు ఏం చేస్తానంటే, వాడి పక్కన కూర్చొని నీకు ఇలా ఎందుకు జరిగిందో తెలుసా, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అలాగన్నావు, ఇలాగన్నావు. ఏంటి, ఎవడన్నా బాధ దగ్గర ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు మారు మనసు పడు అని ఎవడో చెప్పడు. బుద్ధి ఉన్నాడు ఎవడో చెప్పడండి. వాడు ఎవడైనా బాధలో ఉన్నాడు, దుఃఖం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీ జీవితం పరిశోధన చేసుకొని ఎవడో చెప్పడండి. హాస్పిటల్లో మంచం మీద ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీ జీవితం పరిశోధన చేసుకొని చెప్పడండి ఎవడని. అది బుద్ధి లేని మాటలు. ఆడి జీవితం పరిశోధన చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి వాడి కొరకు. అంతేగాని హాస్పిటల్ మీద మంచం మీద బాధపడుతూ ఆడే నొప్పి తట్టుకోలేక ఆడే జీవితంలో ఎంతో కష్టంలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి నీ జీవితం సరి చేసుకొని నీ జీవితం బాగాలేదంటే నువ్వు ఆదరించడానికి వచ్చినట్లు ఉండదు. ఆడికి కలిగిన గాయాల్లో ఇంకా కొంచెం గాయం రేపడానికి వచ్చినట్లు ఉంటుంది. చాలామంది క్రైస్తవులు బైబిల్ గ్రంథం, యోబు గ్రంథంలో ఒక వచనం వాడుతూ ఉంటారు. ఏం వాడుతూ ఉంటారంటే, యోబు చెప్తాడు, ఆ బాధలో, ఆ కష్టంలో చెప్తాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోనేను. ఆ తర్వాత ఏంటి కంటిన్యూషన్ ఏంటి, ఆయనకే మహిమ కలుగునగా యోబు చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యోబు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పలేదు. ఎవరు చెప్పారనగా యోబు చెప్పాడు. ఎవరో బాధలో ఉంటే, దుఃఖంలో వెళ్తే మనం వెళ్ళి చెప్పడం కాదండి. ఎవడో బాధలో, కష్టంలో పాపం తల మీద చెయ్యి పెట్టుకొని పాపం దుఃఖంలో ఉంటే వాడి దగ్గరికి వచ్చి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అని మనం చెప్పడం కాదండి, వాళ్ళు చెప్పగలగాలి. మన బాధ్యత కాదు అది. అది వాడి యొక్క విశ్వాసంతో చెప్పవలసిన ఒక స్టేట్మెంట్. అది మనం చెప్పి వాడి గాయం కలిగించడానికి కాదు. మనం ఏదో మన విశ్వాసాన్ని చూపెట్టేసి వాడి యొక్క విశ్వాసం ఎంత తక్కువగా ఉందో చూపెట్టడానికి కాదు. అయితే ఇది ఏది నా విషయం కాదు. కానీ యోబు యొక్క స్నేహితులు అనేకమైన మాటలు అంటున్నారు, అనేకమైన వీటిలు చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు కోపం వచ్చేస్తుందంటే, యోబు ఏం చేస్తాడు, ఈ ముగ్గురు స్నేహితులు ఎందుకు కోపం వచ్చేస్తుందంటే, యోబు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు, దేవుని ప్రశ్నిస్తుంటే ఈ ముగ్గురు స్నేహితులకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు యోబు మీద పడిపోతున్నారు, యోబుని అది ఇది అనేస్తున్నారు. ఆఖరికి వీళ్ళు ఎన్నో అధ్యాయాలు యోబు మీద అది ఇది అనేస్తున్నారు. పాపం యోబు చాలా బాధలో ఉన్నాడు, యోబు కూడా అవి ఇవి అనేస్తున్నాడు. బాధలో ఉన్నాడు, 10 మాటలు అన్నాక వాడికి హక్కు ఉందండి. బాధలో ఉన్నాడు అంటాడండి 10 మాటలు, వాడికి హక్కు ఉంటుంది. ఆ 10 మాటలు, అంత గాయం కలిగిన వాడికి, అంత బాధ కలిగిన వాడు ఒక 10 మాటలు అంటే ఏది పెద్ద విషయం కాదు యాక్చువల్లీ. కానీ దేవుడు అంటున్నాడని చెప్పి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఆ యోబు మీద పడిపోతాను. ఆఖరికి దేవుడు మాట్లాడడం ప్రారంభించి, దేవుడు యోబుని దర్శించి యోబుతో మాట్లాడి, యోబుతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎక్కడ కూడా యోబుని ఏం చేయలేదు తెలుసా, దేవుడు యోబుని తీర్పు విధించలేదు. లేకపోతే యోబు నీకు ఇలా జరిగింది, నువ్వు అలా చేసావు కనుక ఇలా జరిగింది, అలా అయింది కనుక ఇలా జరిగింది, ఇలా ఎందుకు జరిగిందంటే ఇలాంటి కారణాలు బట్టి అది ఏది చెప్పలేదు. దేవుడు ఒక్కటి తను ఎవరు అనేది యోబు గుర్తు చేశాడు. రెండోది ఏం చేశాడు తెలుసా, యోబు కోల్పోయిన వాటన్నిటికన్నా అధికంగా దీవించి ఆశీర్వదించి నడిపించాడు. అధ్యాయం అంతా ఏంటో తెలుసా యోబు దేవుని ప్రశ్నించడం. దేవా ఏం చేసావు దేవా, ఎందుకు ఎలా చేసావు దేవా, నేను నిలదీయాలనుకుంటున్నాను దేవా, నేను కోర్టులో నిలబడతాను దేవా, నేను మీద ఎఫ్ఐఆర్ పెడతాను దేవా, నేను నీతో మాట్లాడతాను దేవా, చుట్టాలు బంధువుల ముందు నేను ప్రశ్నిస్తాను దేవా, ఎన్ని మాటలంటే దేవుడు లాస్ట్ వచ్చే నువ్వు నన్ను ఎలాంటి మాటలు అన్నావు కనుక ఇంక నిన్ను నీతిమంతుడు అనుకున్నాను, నువ్వు మంచోడు అనుకున్నాను, ఇంక నువ్వు నీతిమంతుడు కాదు, ఏది కాదు, నువ్వు ఇదేలాగే బతికే అని దేవుడు ఏం చేయలేదనగా యోబు మీద ఏం చేయలేదు, దేవుడు విసిగిపోలేదు. మనుషులు విసిగిపోతారండి, దేవుడు విసిగిపోడు. గనక ఒకవేళ నీ జీవితంలో, నీ ప్రయాసములో, కష్టంలో, దుఃఖంలో వెళ్తూ నీ జీవితాల్లో కొన్ని ప్రశ్నలు నిండిపోతే దేవుడు నిన్ను విసిగిపోడు, నీ మీద విసిగిపోడు.
నీ జీవితంలో దుఃఖములు ప్రయాసములు ఎక్కువైపోయి నీ జీవితంలో అనేకమైన కొన్ని ఆలోచనలతో నిండిపోతే దేవుడు నిన్ను విసిగిపోడు. మనుషులు విసిగిపోతారేమో, నీతో ఉన్న ఆత్మీయులు విసిగిపోతారేమో. అదేంటండి మీరు అందరూ నాతో పాటు చర్చకు వచ్చారు, మీరేంటండి ఎలా మాట్లాడుతున్నారు, ఇదేం భక్తి అండి అని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనొచ్చేమో, కానీ దేవుడు నిన్ను చూసి విసిగిపోడు. దేవుడు విసిగిపోడు. ఆయన నీ యొక్క ప్రశ్నలు బట్టి విసిగిపోయేవాడు కాదు. నీ యొక్క వేదంలో దుఃఖంలో నువ్వు పలికిన 2 మాటలు బట్టి ఆయన విసిగిపోయేవాడు కాదు. యేసు ప్రభు వారు కలువరి శిలువపై అన్నాడు, ఆయన ప్రేమించి వచ్చిన తండ్రితో అన్నాడు, అయ్యా తండ్రి నువ్వు ఎందుకు నువ్వే కదా నన్ను పంపించావు, నీ పరిచర్య నీ రాజ్యాభివృద్ధి కొరకు నేను వచ్చాను, అయ్యే పాత్ర నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించమని అడిగాను కదా, ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు? తండ్రి కుమారుని ఏం చేయలేదనగా, కుమారుడు ఒక్క ఎముక కూడా ఆయన ఏం చేయలేదు. ఇందాక మనం చదివాం కదా యెషయా గ్రంథం 53 అధ్యాయం. ఆయన ఒక్క ఎముక కూడా, మళ్ళీ కీర్తనలో కూడా మనం చదువుతాం అదే మాట, ఆయన ఒక్క ఎముక కూడా ఏం చేయలేదనగా విరగనివ్వలేదు. తన కుమారుని యొక్క శరీరం మట్టిలో ఏం చేయలేదనగా అది కుళ్ళిపోనివ్వలేదు. ఆయన ఏం చేశాడనగా పునరుద్ధానుడిగా తీసుకొచ్చాడు, పునరుద్ధానుడిగా లేపాడు. ఇది నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో అనేకమైన వేదనలు గుండా, దుఃఖముల గుండా, ప్రయాసములో కష్టముల గుండా వెళ్తూ నీ జీవితంలో అనేకమైన ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయేమో. నీ జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయేమో. కొన్నిసార్లు నువ్వు ధైర్యంగా నిలబడాలి. నీ ప్రశ్న దేవుని అడుగు. నీ ప్రశ్నకు జవాబు దొరకకపోతే ఆ మౌనములో నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు ఈరోజు నీ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. దేవుడు నిన్ను అసహించుకున్నాడు, విసర్జించేశాడు, దేవుడికి నీతో ఇంకా పని లేదని కాదు. కొన్నిసార్లు ఆ మౌనం నీ విశ్వాసము ఎదగడానికి ఉన్న ఒక మంచి అవకాశం, నువ్వు బలపరచబడడానికి ఒక అవకాశం, నువ్వు ధైర్యం పొందడానికి ఒక అవకాశం. అదే రీతిగా నీ జీవితంలో ఆ నిరుత్సాహములో, ఆ దుఃఖములో నువ్వు పలికిన కొన్ని మాటలకి దేవుడు నేను ఏం చేసుకోడనగా ఆయన నిన్ను విసర్జించేసేవాడు కాదు. ఆ దుఃఖములో, ఆ వేదనలో నీ యొక్క ఆ యొక్క ఇమోషన్స్, నీ యొక్క భావాలు బట్టి నువ్వు చెప్తున్న కొన్ని మాటలు అందరు అంటారు కదండి, ఆ కోపం లేదో అనేసానండి, ఆ కోపం లేదని, ఆ దుఃఖంలో ఏదో అనేసానండి, ఆ బాధలో ఏదో అనేసానండి. మనుషులైతే అర్థం చేసుకోలేరు. మనుషులైతే ఏమంటారంటే నీ మనసులో ఉంది కనుక అలాగ అన్నావు, మనసులో ఉన్న కనుక చెప్పావు అని క్షమించారని చెప్పినా ఎప్పటికీ క్షమించరు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఏం చేస్తారంటే ఆ రోజు నువ్వు అలా అన్నావు కదా అంటారు. కానీ దేవుడు నీ బాధలో, నీ దుఃఖములో, నీ వేదనలో నువ్వు పలికిన కొన్ని మాటలను, కొన్ని ప్రశ్నలను దేవుడు ఏం చేయడానగా నీ జీవితం అంతా నీ ఎంట పడిగెట్టడానికి ఒక కారణంగా ఆయన ఉంచుకోడు, కానీ ఆయన నిన్ను క్షమించి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, ఆయన నీ ఎడల కరుణ కలిగి, నీ ఎడల జాలి కలిగి ఒక తండ్రిలాగా ఈ లోకములో ఏ తండ్రి కూడా, నిజమైన ఏ తండ్రి కూడా ఏం చేయడానగా తన బిడ్డల మీద పగపెట్టుకోడు, తన బిడ్డల మీద కక్ష పెట్టుకోడు. నా కొడుకు నన్ను ఎలాగ అన్నాడు, లేకపోతే నా పిల్లవాడు ఎలా అన్నాడు అని ఏ తండ్రి కానీ ఏం చేయడానగా ఎప్పుడు కూడా పగపెట్టుకోడు, కక్ష పెట్టుకోడు. ఇది పరమ తండ్రి. ఈయనలో ఏ పాపము లేదు. ఆయన అన్న 2 మాటలకో 3 మాటలకో, లేకపోతే నీ యొక్క జీవితంలో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ కష్టములో కలిగిన కొన్ని అనుమానాలకో, కొన్ని ప్రశ్నలకో ఆయన నిన్ను విసర్జించేసేవాడు కాదు, నిన్ను పక్కకు తోసేసాడు కాదు. ఆయన ఇంకా నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఇంకా నీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. ఇంకా నువ్వు ఆయన చిత్తాన్ని జీవితం నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. ఇంకా నిన్ను ధైర్యపరచాలని ఆశిస్తున్నాడు. ఇంకా నేను బలపరచాలని ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఒకవేళ అనుమానాలతో జీవితం నిండబడి, ఏంటి నా జీవితంలో చాలా మాటలు, నేను ఆ అనుమానంలో చాలా చెప్పేశానండి, చాలా అవిశ్వాసంతో మాట్లాడేశానండి, చాలా అలాంటివి చెప్పేశానండి, ఇంకా నేను ఇప్పుడు ఎలాగండి దేవునికి సమీపంగా రాగలుగుతాను, ఎలా ప్రార్థించగలుగుతానండి, ఎలా ఉపవాసించగలుగుతానండి, ఎలాగ దేవుని పిలవగలుగుతానండి? ఇది నీ తండ్రి, ఇది నీ పరమ తండ్రి. ఆయన క్షమిస్తాడు. ఆయన నీ యొక్క గాయములను కడతాడు. ఆయన వేచి ఉంటున్నాడు, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని. ఆయన ఆనుకోవడానికి ఆయన వేచి ఉంటున్నాడు, కానీ నేను దూరంగా తీసేవాడు కాదు, నేను దూరంగా చేసుకునేవాడు కాదు. అయితే యేసు ప్రభువు వారు ఈ మాట అనడానికి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకొని మన మాటలు ముగించుకుందాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% దేవుడిగా ఉన్నాడు, 100% మానవుడిగా ఉన్నవాడు. కలువరి శిలువపై వేలాడబడుతూ నా దేవా నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి అని తండ్రిని ప్రశ్నించడానికి కారణం ఏంటి? అలాంటి మాట పలకడానికి కారణం ఏంటి అంటే, మనం ఇందాక చదివిన లేఖన భాగంలో ఉందండి. ఇషియా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఇషియా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ప్రైజ్ ది లార్డ్. మన నిందలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడనగా, కుమారుడైన యేసుక్రీస్తు మీద ఏం చేస్తాడనగా ఆయన మోపెను. ఎందుకు అంటే దాని కూడా కారణం ఉందండి. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి వారి మీద దేవుడు ప్రేమను చూపెడుతున్నాడు. ఓకే, అయితే ప్రేమను బట్టి దేవుడికి, తండ్రి అయిన దేవుడికి మన మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడనగా మన పాపములన్నిటిని దేవుడు ఏం చేశాడనగా క్షమించాడు. కానీ దేవుడు కేవలం ఒక్క గుణం ఉన్నాడు అయితే కాదు. దేవుడు అనేకమైన గుణములు కలిగిన సంపూర్ణుడు. ఈ లోకములో నువ్వు నేను ఆలోచించలేని ప్రతి గుణములు కలిగిన వాడు మన దేవుడు. ఆయనలో ఉన్న ఇంకొక గుణం ఏంటనగా ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయమును ఒక దేవుడై ఉన్నాడు. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చర్యలన్నీ కూడా ఎలా ఉంటాయి అనగా న్యాయం, జస్టిస్గా ఉంటాయి, జస్ట్గా ఉంటాయి, న్యాయమైనవి. ఆయన ప్రతి కార్యములు కూడా ఏంటనగా న్యాయములు. కీర్తనలో 89:14 చదువుదాం. కీర్తనలో 89:14 చదువుదాం. Psalms 89:14. Psalms 89:14. నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారములు. న్యాయము అనేది దేవునికి చాలా ఆయన గుణములో ఒకటి ఏంటనగా ఆయన చాలా న్యాయవంతుడు. ఈజ్ జస్ట్. అయితే ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు గనక మన పాపాలు ఆయన ఏం చేస్తాడనగా, అమ్మో నా బిడ్డలు నేను శిక్షించలేను, నా బిడ్డలు పాపం చేశారు, నేను వాళ్ళకి క్షమిస్తాను. ఎందుకు? ఆయనకు ప్రేమ ఉంది. కానీ అదే రీతిగా ఆయన ఎవరు? న్యాయవంతుడు, న్యాయాన్ని తీరుస్తాడు. ఆయన ప్రతి చర్య న్యాయం. ఒక జస్టిస్, ఒక న్యాయమూర్తి ఏం చేయాలనగా కొడుకైనా కూతురైనా భర్త అయినా భార్య అయినా న్యాయంగా తీర్చాలి, యథార్థంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. మరి దేవుడు చర్య ప్రతి న్యాయం ఉంటుంది. అంటే పాపం చేయబడిందంటే, తప్పు చేయబడిందంటే శిక్ష వేయబడాలి. మరి ఆయన ప్రేమమయుడు, అదే రీతిగా న్యాయంనిచ్చేవాడు, న్యాయాన్ని తీర్చేవాడు. ఆయన ప్రేమతో మన పాపాన్ని క్షమించాడు, కానీ పాపానికి ఏం చేయబడాలి? శిక్ష వేయబడాలి. కనుక ఆయన ఏం చేశాడనగా మన పాపమంతా కూడా ఏం చేశాడనగా ఎవరి మీద వేశాడు? ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద ఆయన వేసి, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏమేవారనగా నీ కొరకు నా కొరకు మనకు బదులుగా ఆ పాపం యొక్క శిక్షను, ఆ పాపం యొక్క భారమును ఆయన అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుప్రభులో ఏ పాపము లేదు, యేసుప్రభులో ఏ విధమైన మలినము లేదు, ఏ విధమైన దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మానవుడుగా ఈ లోకములో బ్రతికినప్పటికీ ఆయనలో ఏ పాపము లేనివాడు. స్త్రీ మోహం లేదు, ధనమోహం లేదు, ఈ లోక సంబంధం ఏ మోహము లేని పరిశుద్ధమైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. కానీ ఎప్పుడైతే ఆయన నీ యొక్క నా యొక్క పాపము, నీ యొక్క నా యొక్క శాపము, మన కళ్ళతో చేసిన పాపము, మన ఆలోచనలతో చేసిన పాపములు, మన చేతులతో చేసిన మోసములు, అన్యాయములు, మన కాళ్ళతో వెళ్ళిన ప్రతి అపవిత్రమైన స్థలములు, మన శరీరముతో చేసిన ప్రతి విధమైన పాపమును ఆయన మీద వేసుకున్నాడో, ఆయన ఎవరుగా తీర్చబడ్డాడు అనగా శాపగ్రస్తుడుగా తీర్చబడ్డాడు, పాపిగా తీర్చబడ్డాడు,
పాపము కలిగిన వాడుగా తీర్చబడ్డాడు. పాపం ఉన్నవాడు దేవునితో ఏం చేయలేడనగా సహవాసము చేయలేడు. హలో, పాపం ఉన్నవాడు ఏం చేయలేడనగా దేవునితో సహవాసం చేయలేడు. యేసుప్రభు వారు ఎప్పుడైతే మన పాపము, శాపములు, దోషములు ఆయన మీద వేసుకున్నాడో తండ్రితో ఉన్న సహవాసం ఏం చేశాడనగా కోల్పోయాడు. ఎందుకనగా ఆయన అపవిత్రమైన వాడుగా తీర్చబడ్డాడు, పాపిగా తీర్చబడ్డాడు, నిందింపబడ్డాడు మన కొరకు. ఇషియా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఐజియా 53 వర్డ్స్ 4 and 5. ఇషియా గ్రంథం 53, 4, 5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థ శిక్ష విషయమై అతని మీద పడెను. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణమును ధ్యానించుచుండగా, మరి మీరు ఎక్కడ టీవీ ఆన్ చేసినా, ఎక్కడ వాట్సాప్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యేసు ప్రభు వారి యొక్క శిలువ పైన ఉన్న ఆ యొక్క చిత్రాలు, ఆ యొక్క వీడియోస్, ఆ యొక్క కార్యాలు చూస్తుండగా, ఆ కార్యము చూస్తున్న మనకి ఏం జ్ఞాపకం రావాలనగా, ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు అనగా, ఆయన కొట్టబడ్డాడు, ఆయన ఎందుకు ఒక ఆ రూపం లేని రీతిగా తీర్చబడ్డాడు అంటే, నా యొక్క 3 విషయాలు చెప్పబడ్డాయి అక్కడ. నా యొక్క అతిక్రమ క్రియలు బట్టి, నా అతిక్రమ క్రియలు, నా జీవితంలో చాలా అతిక్రమములు ఉన్నాయి, వాటిని ఆయన మీద వేసుకున్నాడు గనక. రెండోది, నా దోషములన్నిటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు గనక. మూడోది ఏంటనగా మన సమాధానం పొందడానికి, మనలో సమాధానం. ఎందుకంటే తెలుసండి, పాపము ఉన్న దగ్గర సమాధానం లేదండి. పాపం అనేది ఒక విషయమో, ఒక కార్యమో, ఒక అనుభవం కాదండి. పాపం అనేది నరకం యొక్క సొత్తు. పాపం అనేది సాతాని యొక్క సొత్తు. సాతాని యొక్క సొత్తు ఉన్న దగ్గర, ఆ పాపం ఉన్న దగ్గర ఏం లేదనగా సమాధానం లేదు, సంతోషం లేదు. చాలామంది జీవితాల్లో అనేకమైన పురుషులు, అనేకమైన స్త్రీలు, అనేకమైన యవన బిడ్డలు సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పాపం చేస్తే సంతోషంగా ఉంటుందేమో అని పాపం వెంట పరిగెట్టి జీవితాల్లో సంతోషం కోల్పోయి, సమాధానం కోల్పోయి, నెమ్మది కోల్పోయి, దివారాత్రులు భయముతో, ఆందోళనతో బ్రతుకుతున్న వారు అనేకులున్నారు. ఎందుకనగా పాపం వలన వచ్చేది దుఃఖము, భయము, వేదన, మరణం మాత్రమే. అయితే మనము సమాధానము లేని వారుగా మనం ఉంటుండగా, మనము సమాధానం పొందుటకై క్రీస్తు యేసు ప్రభు వారు ఏమయ్యారనగా, ఆయన మన కొరకు ఒక బలిగా, ఆయనకు అర్పణగా తీర్చబడ్డాడు. అందుకే ఆ యొక్క కలువరి శిలువపై ఉన్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పడానికి, అయ్యా నన్ను ఎందుకు, నా చెయ్యి ఎందుకు విడనాడితే, నా చెయ్యి ఎందుకు అయ్యా విడిచిపెట్టావు అంటే, దానికి కారణం ఏంటనగా ఆ సహవాసం పోయింది, ఆ యొక్క అనుబంధం పోయింది, ఆ యొక్క సమీపత్వం పోయింది. ఎందుకు పోయిందనగా మన యొక్క పాపము, మన యొక్క దోషము ఆయన మీద పడ్డం బట్టి. కానీ ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన దేవుడు గనక, పాపం, మరణము, పాపం వలన వచ్చే జీతము, కొంచెం గట్టి చెప్పండి, హలో, పాపం వల్ల వచ్చే జీతం, పిల్లలు కూడా చెప్పండి, పాపం వలన వచ్చే జీతం, పిల్లలు చెప్పట్లేదు, పాపం వల్ల వచ్చే జీతం, ఇంకా గట్టి చెప్పాలి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపము చేస్తే వచ్చేది మరణం తప్ప ఇంకేది రాదు. అంటే చచ్చిపోతామని కాదు, వెంటనే జీవితంలో సమాధానం పోతుంది, సంతోషం పోతుంది, భవిష్యత్తు పోతుంది, నీ చదువు వ్యర్థమైపోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, నీ జీవితంలో నీ స్నేహితులు కోల్పోతావు, బంధువులు కోల్పోతావు, అన్నిటినీ కోల్పోతావు. దానికన్నా గొప్ప మరణం ఇంకేది లేదు. పాపం యొక్క జీతం మరణం. యేసుప్రభు వారు పాప భారమును ఆయన మీద వేసుకొని పాపం యొక్క జీతమైన మరణమును ఆయన అనుభవించాడు. కానీ ఆయన దేవుడు గనక పాపము యొక్క మరణమునైనా, ఆ పాపం యొక్క ముళ్ళను, మరణం యొక్క ముళ్ళను ఆయన ఏం చేశాడు అనగా విరిచి
ఆయన ఏం చేశాడు అనగా పునరుద్ధారణగా లేచాడు. అందుకు మన నిమిత్తము ఆయన మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకేముందనగా ఆయనతో పాటు ఏముందనగా పునరుద్ధాన అనుభవం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి, ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో నువ్వు వచ్చి పాల్పొంది ఉండగా 3 విషయాలు మీరు నేర్చుకొని మీరు మనసులో పెట్టుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి విషయాన్ని మనం ఏం నేర్చుకున్నామనగా ఆయన మనము ఏం చేయాలనగా ఆ మౌనాన్ని ఏం చేయాలనగా భరించగలగాలి. కొన్నిసార్లు ప్రతి ప్రశ్నకి ఏం లేదనగా జవాబు దొరుకుతుంది అని ఆశించొద్దు, పరిగెట్టొద్దు. జవాబు వెంట పరిగెట్టొద్దు. ఎవరు వెంట పరిగెట్టాలి? జవాబు వెంట పరిగెట్టొద్దు. ఎవరు వెంట పరిగెట్టాలి? వై ఎందుకు కాదు, దేవుని వెంట పరిగెట్టు. చాలామంది ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే ఎందుకు దేవ అలా జరిగింది, సంవత్సరాలు ఎందుకు వెంట పరిగెడుతూ దేవుడు జీవితాల్లో చేస్తున్న కార్యాలు కోల్పోతున్నారు. కనుక ఎందుకు అని ఒక్కసారి అడుగు, మిగతా సార్ అంతా ఏం చేయాలనగా ఆయన వెంట పరిగెట్టు. ఆ ఎందుకు అనే ప్రశ్నకి మౌనం వచ్చినప్పుడు, మౌనమే సమాధానంగా ఉంటే నువ్వేం చేయాలనగా ఒక నిరీక్షణతో ఏం చేయాలనగా ఆ మౌనమును సహించి వారుగా తీర్చబడాలి. మౌనం సహించడం అంటే అది చాలా ఓపిక కావాలండి. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలతో ఎందుకు కోపం వచ్చేస్తుందంటే, నేను ఎంత అడిగితే వాడు ఏం జవాబు చెప్పట్లేదండి అని చెప్పి ఏం చేస్తానగా చిదగొడేస్తూ ఉంటారు. ఎందుకు కొడుతున్నారు ఏంటంటే, నేను ఎంత మాట్లాడితే అది అసలు ఒక్క నోరు తెరిచి ఏం చెప్పట్లేదండి అని. అంటే ఆ మౌనం ఏం చేస్తుందంటే చాలామందికి కోపం తెచ్చేస్తుంటుంది. ఆ మౌనం ఏం చేస్తారు, చాలామందికి చిరాకును తెచ్చేస్తూ ఉంటుంది. ఇంకేదైనా మాట అన్నాళ్ళకి అంత కోపం రాదు, కానీ ఎవరైనా మౌనంగా ఎన్ని మాట్లాడి మౌనంగా ఉన్నారంటే వాళ్ళకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది. నీ ప్రశ్నకు మౌనంగా ఉంటే నువ్వేం చేయాలనగా నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఓపికతో, సహనముతో, నిరీక్షణతో ఏం చేయాలనగా వేచి ఉండి వారికి తెరచబడి. రెండోదిగా ఏం నేర్చుకున్నామనగా మన యొక్క ప్రశ్నలు, మన యొక్క డిస్పేర్, మన యొక్క నిరుత్సాహము, మన యొక్క బాధ, మన యొక్క ప్రశ్న దేవుణ్ణి ఏం చేయదనగా విసికించేది కాదు, దేవుణ్ణి దూరం చేసేది కాదు, దేవుణ్ణి ఆయన ప్రేమ తరిగించేది కాదు. ఆయనకి కొంతమంది అంటారు ఏంటి, మాట్లాడతాను కానీ ముందు మాట్లాడలేనండి, మాట్లాడతాను కానీ ముందు ప్రేమించలేనండి, స్నేహంతో ఉంటాను కానీ ముందు స్నేహంగా ఉన్నట్లు ఉండలేనండి, ఎందుకంటే నువ్వు పలానా మాట అన్నావు కదా, పలానా కార్యం చేసావు కదా, అందుకే నువ్వు ముందున్నట్లు ఉండలేను. కానీ దేవుని విషయంలోకి వచ్చినప్పుడు ఆయన అలా కాదు. నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకో, నీ గాయము, నీ బాధలో నువ్వు ఆ మాట చెప్తే ఆయన ఏం చేసుకోడు అనగా జీవితం అంతా గాయం పట్టుకొని అన్నాడు. ఆయన నిన్ను క్షమించి, నిన్ను బలపరిచి ఆయన ఏం చేస్తాడనగా నీతో పాటు నిన్ను ఆ యొక్క యాత్రలో ఆయన నడిపించడానికని సంసిద్ధంగా ఉన్నాడు. మూడోదిగా ఆఖరిగా నేర్చుకున్నాము, ఆ కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మాట పలకడానికి నా తండ్రి, నా దేవా నా చెయ్య ఎందుకు విడిచితివి అనే మాట చెప్పడానికి కారణం ఏంటనగా నీకు నాకు బదులుగా నీ యొక్క పాపము, నా యొక్క పాపము, నీ యొక్క అపరాధ క్రియలను, నీ యొక్క క్రియలను, నీ యొక్క దోషములను, నా యొక్క దోషములను ఆయన మీద వేసుకున్నాడు కనుక మన యొక్క నిందలను, మన యొక్క అవమానములు ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆయన తండ్రి దగ్గర నుంచి నీ సహవాసాన్ని కోల్పోయాడు. కానీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కడతో కథ ఆగిపోలేదు. ఆయన మన కొరకు ఆయన శిక్షను వేసుకొని ఆ మరణ శిక్షను, లేకపోతే ఆ పాపం యొక్క జీతమైన మరణాన్ని ఆయన తీసుకొని దాని ముళ్ళను విరిచి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకేం చేశాడనగా పునరుద్ధానాన్ని అనుగ్రహించి తండ్రితో కోల్పోయిన, మనం ఎప్పుడో తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనకి ఆయన అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుందామండి, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్న మాటలన్నీ అనేక మనసార్లు విన్నమే అండి. ఇది ఈరోజు చెప్పింది ఏది కొత్తది కాదేమో, కానీ ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారా? మీలో ఎవరైనా బాధలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? జీవితంలో అనేకమైన ప్రశ్నలతో ఉన్నారా? నీ ప్రశ్నలను బట్టి దేవుడు విసుకుపోడమ్మా. నీ ప్రశ్నలను బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ అనుమానాలు బట్టి దేవుడు నిన్ను విసర్జించడు. అదే రీతిగా
ప్రతిసారి ఆ ప్రశ్నకు జవాబు వెంట పరిగెట్టకు, దేవుని వెంట పరిగెట్టు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరుగుతుంది కాదు, దైవ చిత్తం వెంట పరిగెట్టు, దైవ ఉద్దేశం వెంట పరిగెట్టు, దైవ ఆలోచన వెంట పరిగెట్టు. అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. ఆయన నీకు నాకు బదులుగా ఆయన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీకు నాకు బదులుగా ఆయన మరణించాడు. ఈ యొక్క దినాన మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందామా.